దావీదు ఉన్నాడు. దావీదు గొలియాతుని చంపేశాడు. దావీది కంటే గొలియాతు బలమైన వాడే, పెద్దవాడు, అజానువాహుడు. గొలియాతుని చంపడానికి ఎవరికి ధైర్యము సరిపోవట్లేదు. కానీ దావీదు ఒక్కడే గొలియాతుకి ఎదురుగా నిలబడి దావీదు గొలియాతుని చంపేశాడు. ఎంత ధైర్యం లేకపోతే దావీదు గొలియాతుని చంపుతారు చెప్పండి. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది దావీదు కంటే? సైన్యములకు అధిపతి యెహోవాను బట్టి ఆయన ధైర్యం వచ్చి గొలియాతుని చంపేశాడు. హల్లెలూయా. సంసోను ఉన్నాడు. సంసోను ఒక్కడిని కట్లతో బంధించేశారు, తాళ్ళతో బంధించేశారు. అయినా కూడా సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా దిగిరావడం బట్టి ఆ తాళ్ళన్నీ తెంపుకున్నాడు. తెంపుకొని ఒక్కడే పచ్చి గాడి దవడెముక చేత 1000 మంది సైనికులను చంపేశాడు. ఏ ధైర్యంతో చంపేశాడంటే సైన్యములకు అధిపతి యెహోవా నామం బట్టి చంపేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుకు ఎదురుగా జవాబు చెప్పారు. రాజుకు ఎదురుగా నిలబడ్డారు. రాజు నిలబెట్టిన ప్రతిభకు మొక్కలేదు. అగ్నిగుండం ఉన్నది. అగ్నిగుండాన్ని చూసి భయపడలేదు, రాజును చూసి భయపడలేదు, ఎవరిని చూసి భయపడకుండా ధైర్యంగా రాజుకు సమాధానం చెప్పగలిగారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి ఆ ముగ్గురికి వచ్చిందంటే సైన్యములకు అధిపతికి యెహోవాను బట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. దానియేలుని సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేసినవాడు ఎవడు బయటికి రాడు. కానీ దానియేలు ధైర్యంగా సింహబోన్కి వెళ్ళాడు. కానీ కారణం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నన్ను ఎందుకు దేవుడు చంపుతాడనే ధైర్యంతో సింహబోన్లోకి వెళ్ళిపోయాడు. రాత్రంతా సజీవుడిగా ఉన్నాడు. తెల్లారులేసేసిన కూడా సజీవంగానే దానియేలు ఉన్నాడు. ఏ ధైర్యం చేత సింహబోన్లోకి వెళ్ళిపోయాడంటే సైన్యములకు అధిపతి యెహోవా నామమును బట్టి. హల్లెలూయా. ఈరోజు ఈ కాలంలో మనము కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం యేసు రక్తంలో కడగబడిన వాళ్ళము, యేసునామను ఆశ్రయించిన వారము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారం కనుక మన చుట్టూ దేవదూతలు కావాలా ఉంటారు. మనకు ఏ కీడు రాకుండా కాపాడుతారు. మనకు ఎదురుగా వచ్చిన ఏ రోగమునైనా చూసి, ఏ రోగాన్ని చూసినా, ఏ బలహీనతను చూసినా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని వ్యతిరేక పరిస్థితులున్నా, ఎరుకో గోడలాంటి సమస్యలున్నా కూడా వాటిని చూసి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఆమేన్. మరి నువ్వు ధైర్యం ఉంటున్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వస్తున్న సమస్యను చూసి భయపడుతున్నామా, దిగులు పడుతున్నామా, లేకపోతే జడుస్తున్నామా అనేది మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా.